నమస్కారం. మన విలువను మనమే ఎలా తెలుసుకోవాలి? డాక్టర్ యాష్లీష గారి ప్రసంగం ఆధారంగా ఈ అంశాన్నిప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. చాలాసార్లు మనలో ఎంత టాలెంటున్నా సరే ఏదో ఒక తెలియని శక్తి మనల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ అదేంటి? తెలుసుకుందాం రండి. చూడండి, ఈ ప్రశ్న చాలామందికి ఎదురయ్యేదే. మీ పేరేంటి అని అడగ్గానే చాలా ధైర్యంగా చెప్పేస్తాం. కాని మీరేం చేస్తుంటారు అనగానే ఒక్క క్షణం ఆగిపోతాం. ఏమని చెప్పాలా అని తటపటాయిస్తాం. డాక్టర్ ఆశ్లేష చెప్పినట్టు ఇది మన తప్పేం కాదు. మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న పరిస్థితులే మనలో ఈ సంకోచాన్ని నింపేశా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయమేంటంటే, సమస్య మనలో టాలెంట్ లేకపోవటం కాదు. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ మన విలువను మనం గుర్తించకపోవటమే మనల్ని వెనక్కి లాగుతోంది. ఈ అంతర్గత పోరాటమే మనల్ని ప్రపంచానికి సరిగ్గా పరిచయం చేసుకోకుండా ఆపుతోంది. సరే, మరి మన విలువను మనమే తెలుసుకోకుండా అడ్డుకుంటున్న ఆ మానసిక అడ్డంకులు ఏంటి? డాక్టర్ ఆశ్లేష 3 ప్రధానమైన కారణాలను గుర్తించారు. వాటిని ఆమె అంతర్గత విమర్శకులు అని పిలిచారు. వాటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. అవేంటంటే 1 పోలిక, 2 మన గతానుభవం, ఇంకా 3 ఇతరులు ఏమనుకుంటారో అనే భయం. ఈ 3 మనల్ని ఎలా కట్టిపడేస్తాయో వాటిని ఎలా దాటాలో ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మొట్టమొదటిది అతిపెద్ద శత్రు పోలిక. మనం తరచుగా ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. అయ్యో, వాళ్ళెంత బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళు చూటానికి ఎంత బాగున్నారు. ఇలాంటి పోలికలు మనల్ని మనమే నాశనం చేసుకున్నట్టే. కానీ నిర్మాణాత్మక పోలిక అని కూడా ఒకటుంది. అంటే నిన్నటికంటే ఈరోజు నేను బెటరా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. ఉదాహరణకు, నాతో పాటే మొదలుపెట్టిన వాళ్ళు టెక్నాలజీలో అప్డేట్ అయ్యారు, నేను కూడా అవ్వాలి అనుకోవడం మంచి పోలిక. చూసారా ఎంత గొప్ప మాట! మన అసలైన పోటీ పక్కవాళ్లతో కాదు, నిన్నటి మనతోనే. నిన్న ఎలా ఉన్నాం, ఈరోజు ఎలా ఉన్నాం, ఇదే మనకు కొలమానం కావాలి. ఈ ఒక్క ఆలోచన చాలు పోలిక అనే ఉచ్చులోంచి బయటపడటానికి. మరి దీనికి అంత పెద్ద మార్పులేమీ అవసరం లేదు. అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలో చెప్పినట్టు రోజూ కేవలం 1% జస్ట్ 1% ఇంప్రూవ్మెంట్ చాలు. నిన్న చేసిందానికంటే ఈరోజు 1% మెరుగ్గా చేస్తే చాలు. ఆ 1% ఎంత పవర్ఫుల్లో తెలుసా? రోజు కేవలం 1% మెరుగుపెడితే ఏడాది చివరికి మన పనితీరు ఏకంగా 37 రెట్లు పెరుగుతుందట. అద్భుతం కదా! ఇది చక్రవడ్డీలాంటిది. చిన్న చిన్న మార్పులే కాలక్రమేణా భారీ ఫలితాల్నిస్తాయి. ఇక రెండో అడ్డంకి గతానుభవం. అంటే మన చిన్నప్పట్నుంచి మనం విన్న మాటలు, చూసిన పరిస్థితులు, ఇవన్నీ మనలో కొన్ని నమ్మకాలను బలంగా నాటేస్తాయి. అవే మనకు తెలియకుండానే మన నిర్ణయాలను కంట్రోల్ చేస్తాయి, మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. ఉదాహరణకి, మనది మధ్యతరగతి కుటుంబం, ఉన్నదానితో సర్దుకుపోవాలి అనడం, లేదా బిజినెస్లో పార్ట్నర్షిప్లు అస్సలు వర్కౌట్ అవ్వవు అని నమ్మడం, ఇంకా సోషల్ మీడియాలో అంతా నెగిటివిటీనే అనుకోవడం. ఇవన్నీ మనల్ని కట్టిపడేసే ఆలోచనలే. డాక్టర్ ఆశ్లేష చెప్పినట్టు గతాన్నే పట్టుకుని వేలాడితే అవే పాత ఫలితాలే వస్తాయి. కొత్త ఫలితాలు కావాలంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వర్తమానంలో పనిచేయాలి. మన గతాన్ని, దాని కథనాన్ని మనం మార్చుకోవాలి. ఇక మూడోది, ఇది చాలామందిని పట్టిపీడించే సమస్య. జనం ఏమనుకుంటారోనన్న భయం. మన చుట్టూ ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, చివరికి ఎవరో తెలియనివాళ్లు కూడా మనల్ని ఎలా జడ్జ్ చేస్తారో అని భయపడి ఎన్నో కలల్ని చంపేసుకుంటాం. ఓకే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి సొల్యూషన్స్ ఏంటి? ఈ అడ్డంకుల్ని దాటి మన విలువను మనమెలా పెంచుకోవాలి? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డాక్టర్ ఆశ్లేష తన సొంత అనుభవాన్నే పంచుకున్నారు. ఒకసారి సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చూసి బాగా డిస్టర్బ్ అయ్యారట. అప్పుడు ఆమె మెంటర్ ప్రియా చౌధరి గారు ఆమెనొక్కటే ప్రశ్న అడిగారట, ఏంటి ఆశ్లేష, నువ్వు కూడా కామెంట్స్ చదువుతావా అని. చూడండి, ఆ ఒక్క ప్రశ్న ఆమె ఆలోచనా విధానాన్నే మార్చేసింది. నిజమే కదా, ఎవరో తెలియని అనామక వ్యక్తులు చేసే విమర్శలకు అంత విలువ ఎందుకివ్వాలి? ఎవరి మాటల్ని పట్టించుకోవాలో, ఎవరిని వదిలేయాలో ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది కదా అని అర్థమైంది. అందుకే మనం చేసే పని సరైనది, ధర్మబద్ధమైనది అని నమ్మినప్పుడు ఎవరి జడ్జ్మెంట్ గురించి భయపడక్కర్లేదు. మన పనే మనకు రక్షణ. సరే, ఇప్పుడు మనం చివరి దశకు వచ్చేశాం. ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న వాటన్నిటినీ కలిపి ఆచరణలో పెట్టగలిగే ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ చూద్దాం. ఇది మన సెల్ఫ్ వర్త్ టూల్ కిట్. ఫస్ట్,
పోల్చుకోవడం మానేయండి. మీ పోటీ నిన్నటి మీతోనే. సెకండ్, మీ గతాన్ని మార్చిరాయండి. పాత నమ్మకాల్ని వదిలేసి కొత్తవి పెంచుకోండి. థర్డ్, విమర్శల్ని ఫిల్టర్ చేయండి. మీ ఎదుగుదలను నిజంగా కోరుకునేవాళ్ల మాటలకే విలువ ఇవ్వండి. అన్నింటికంటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, బయటి ప్రపంచం మన విలువను గుర్తించక ముందే మన విలువ ఏంటో మనకు తెలియాలి, మనపై మనకు నమ్మకముండాలి. ఆ నమ్మకం లోపల్నుంచి రావాలి, బయటనుంచి కాదు. చివరగా డాక్టర్ ఆశ్లేష చెప్పిన ఈ స్ఫూర్తిదాయకమైన మాటలు వినండి. మనం సాధారణ వ్యక్తులం కాదు. మనలో అపరిమితమైన అవకాశాలున్నాయి. మనలో అపారమైన సామర్థ్యం దాగి ఉంది. కాబట్టి ప్రతిరోజూ మనల్ని మనం ఒక్క ప్రశ్న వేసుకోవాలి. నేనెవరు? నా విలువ ఏంటి? ఈ స్వీయ ప్రశ్నే మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది.